సోషల్ మీడియా బల్పుతోటి పేడ్ ఛానళ్లతోటి విపరీతమైన ప్రచారం చేయించి మిగతా తెలంగాణ ప్రజలందరికీ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అన్న భ్రమను కూడా కల్పించారు. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. ఒక్క విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి, అబద్ధాలు ఎల్లకాలం సాగవు. కొన్ని సందర్భాల కొంతమంది దానికి లోనైతారు. కానీ ఈరోజు ఎలక్షన్ను చాలా నిజాయితీగా పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్కు నిజాయితీగా ఎన్నికలు జరపడానికి అన్ని రకాలుగా పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. మాకు ఇంకా అనుభవం ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఉప ఎన్నికలు వస్తే ఎటువంటి భయంకరమైన పరిస్థితి ఉందో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. దుబ్బాక కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా అనేక బై ఎలక్షన్లో బీఆర్ఎస్ నాయకులు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిర్రో మనందరికీ ఇంకా గుర్తుంది. వాటన్నిటికీ భిన్నంగా స్వేచ్ఛగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేటట్టుగా అందరికీ సమాన హక్కు కల్పిస్తూ ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈరోజు ఎన్నికలు మన ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. భవిష్యత్తులో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఘన విజయం సాధిస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విజయంతో మాకు ప్రజల మద్దతు ఉందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ విజయం అందించిన స్ఫూర్తితోటి ఇంకా ప్రజలకు మేము చేరువగా ఉంటాం. ఇంకా మేము అందించాల్సిన పథకాలన్నీ కూడా ప్రజల మధ్య పోయి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.